మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 42ను పరిశీలిద్దాం. యోగ మార్గం నుండి వైదొలిగిన సాధకుడి గమనం గురించి కృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. గత శ్లోకంలో చెప్పిన దానికన్నా శ్రేష్టమైన జన్మ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, యోగ సాధనలో సఫలం కాని వ్యక్తి జ్ఞానవంతులైన యోగుల కుటుంబంలోనే జన్మిస్తాడు. అయితే ఈ లోకంలో అలాంటి జన్మ లభించడం చాలా అరుదని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఎందుకంటే ఆ కుటుంబంలో పుట్టుకతోనే ఆధ్యాత్మిక వాతావరణం లభిస్తుంది. ఇది ఆగిపోయిన సాధనను తిరిగి కొనసాగించడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏవి చెప్తుందంటే, ఆధ్యాత్మిక ప్రయత్నం ఎన్నటికీ వృధా కాదనే గొప్ప హామీ ఇది. సాధన మధ్యలో ఆగిపోయినా భగవంతుడు మనల్ని చేయి విడవడు. మన ప్రయాణానికి అవసరమైన అత్యంత అనుకూలమైన జన్మను ప్రసాదిస్తాడు. యోగుల ఇంట్లో పుట్టడం దైవానుగ్రహం తప్ప మరొకటి కాదు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన సాధనలో ఎదురయ్యే ఆటంకాలకు నిరాశ చెందవద్దు. మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నానికి ఫలితం ఉంటుందని నమ్మాలి. మన ఇంట్లో భక్తి, జ్ఞాన వాతావరణాన్ని పెంపొందించాలి. ఇది మనకే కాక మన పిల్లల ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా ఒక బలమైన పునాది అవుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.